శ్రీనివాస్, సందీప్, స్వాతి ఇంకా అనేక మంది కొత్త నటీనటులతో రూపొందించిన చిత్రం జమానా. ఈ చిత్రానికి భాస్కర్ జక్కుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 30న రిలీజ్కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకను నిర్వహించారు. భాస్కర్ నాకు ముందు నుండి తెలుసు, నా ఫ్రెండ్. నాకు కథ చెప్పినప్పుడు నేనే సినిమా చేద్దామని చెప్పి అడిగాను. అప్పుడే ఈ కథ తీసుకొచ్చాడు. కథ విషయంలో నాకు ఏదైతే నేరేషన్ చేశాడో, నాకు ఏ విధంగా అయితే చెప్పాడో అదే ఫుల్ స్క్రీన్లో తీసుకురాబోతున్నాము. దీనికి సపోర్ట్గా జగన్ గారు ఏంటంటే కెమెరా పరంగా ఎక్స్ట్రీమ్ వర్క్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ కానీ, జగన్ గారు అసిస్టెంట్ డిపార్ట్మెంట్ కానీ ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేసి సినిమాని అవుట్ అండ్ అవుట్ సూపర్గా తీసిచ్చారు. కేశవ్ గారు సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. తను మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు యూఎస్లో ఉంటే ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. సో అక్కడ నుండి మేము కోఆర్డినేట్ చేసుకుని సినిమాని తీసి నాకు కావాల్సిన సాంగ్స్ కూడా చాలా బాగా చేసి ఇచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్న బీజిఎం ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. జమానా మూవీ వెరీ స్పెషల్ మూవీ అండి. భాస్కర్ గారు ఫస్ట్ మేము షార్ట్ ఫిల్మ్ వర్క్ చేస్తూ దాంతో ట్రావెల్ స్టార్ట్ చేసాం. అండ్ ఏదైతే ఆయన స్క్రిప్ట్ నరేట్ చేశారో అది ఎక్స్ట్రాడినరీగా తీశారండి. ఈ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద మూవీ విజువల్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతిది కూడా భాస్కర్ గారి విజన్ నుంచి చాలా పర్టికులర్గా ఆయన డిజైన్ చేశారు. చాలా ప్యాషన్ తోటి, చాలా టైం తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ ఆయన తీసుకొచ్చారండి. అండ్ మన జగన్ గారు డిఓపి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా సపోర్ట్ చేసినాయి విజువల్స్. అండ్ యాక్టర్స్ సూర్య గారు అండ్ సంజీవ్ గారు అమేజింగ్ అండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. మరి ఈరోజు జమానా ట్రైలర్ లాంచ్ అందరూ చూసారు కదా, ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా థియేటర్లో కూడా జనవరి 13న మరి మీరు అందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి జమానా మూవీకి ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్రని చెప్పుకుంటూ పోతే ఈరోజు టైం సరిపోదు, ఒక 2 ముక్కల్లో చెప్పేస్తా. సో మరి ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్కి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే మా జగన్ సార్కి, మా డిఓపి జగన్ సార్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఏదైనా సరే సక్సెస్ కావాలి అంటే మీ చూపు మా మీద ఉండాలి. ముందుగా మేము కోరుకున్నది ఒకటేనండి, మీడియా మిత్రులందరికీ కూడా దయచేసి మమ్మల్ని ఆదరించి మరి మా జమానా మూవీని కొంచెం ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ డిసప్పాయింట్ ఎంతో చక్కటి స్క్రిప్ట్తో మరి మా జగన్ సార్ డైరెక్టర్ గారు, అలాగే రైటర్గా కూడా ఆయనే చేశారు కాబట్టి, సో మరి ఎంతో చక్కగా మరి ఈ జనరేషన్లో ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అని మరి మీ అందరినీ కూడా ఈ యొక్క స్క్రిప్ట్తో మరి ఆయన అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ జమానా అనే టైటిల్ ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైనా చెప్పేటప్పుడు అరే మా జమానాలకు అట్లా ఇష్టం రా భయ, అరే ఈ జమానా అది ఇదని ఒక ప్రతి నార్మల్ పీపుల్ దగ్గర ఈ జమానా అనే పేరు వినబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో డైలాగ్స్ చెప్పించిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఈ జమానా అనే కథ ఒక స్నేహితుడు కలలు కన్న కథ. ఆ స్నేహితుడి కళని తీర్చిన ఒక స్నేహితుడి కథ. సో మా డైరెక్టర్ గారు జక్కుల భాస్కర్ గారు అండ్ ఇప్పుడు మా మధ్య లేరు మా సదా అన్న, ఆయన కలిసి కళ్ళలు కన్న ఒక చిత్రం ఈ జమానా. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో ఇలాంటిది రాలేదనేది నా అభిప్రాయం. ఈ సినిమాకి ఆద్యం పోసిన ఈ సినిమా అంటే ఈ కథ పుట్టిన సదాశివ ఆయన లేరనమాట. ఆయన చనిపోయి ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ అవుతుంది. సో అతన్ని స్మరించుకుంటూ ఈ సినిమాకి చాలా కష్టపడారండి మా డైరెక్టర్ మిస్టర్ భాస్కర్ జక్కుల. చాలా డెడికేటెడ్. చూడటానికి ఏదో కొత్త ఆర్టిస్ట్, కొత్త టీము అలానే కనిపిస్తున్నారు, కానీ మీకు ఈ డార్క్ కామెడీని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు. సో చాలా సెటిల్డ్గా, చాలా ఫన్నీగా తీశారండి సినిమా మొత్తం. చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఆర్టిస్ట్ లైక్ సూర్య అండ్ సంజీవ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి. అండ్ ఐ వుడ్ లైక్ టు ఐఎమ్ హ్యాపీ విత్ ప్రొడ్యూసర్ సార్ అండ్ మా డిఓపి సతీష్ గారు కూడా, రాజన్న కూడా బాగా చేసిండు. సో థ్యాంక్ యూ. జమానా అనేది మా ఫ్రెండ్ సదా ఇప్పుడు లేరు, ఒక కొన్ని ఇయర్స్ కింద చనిపోయారు.
అయితే మీ ముందు అనుకున్నాము ఒక కథ, దాని నుంచి ఇంకా అట్లా కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. సో ఈ జర్నీలో డిఓపి మంచి విజువల్స్ ఇచ్చారు, చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ గారు. సో ఇంకా డే అండ్ నైట్ చాలా కష్టపడి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాము అని ఇచ్చారు. సో సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అవుతుంది. ఈ జానర్లో మనకి లైక్ ఈ మధ్యన అయితే సినిమా రాలేదు, లైక్ స్వామి రారా ఆ టైం నుంచి. సో ఆ గ్యాప్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇలాంటి జానర్లో చేద్దామని అన్ని ప్లాన్ చేసుకొని చేసాము. ఫైనల్లీ సినిమా అయితే మీకు ఒక మంచి క్వాలిటీ ఫిలిం అయితే మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అసలు నేను ఫస్ట్ వచ్చినప్పుడు డెబ్యూ అని చెప్పారు వీళ్ళంతా. నాకు ఈ విజువల్స్ ఈ స్క్రీన్ ప్లే చూసిన తర్వాత వీళ్ళైతే డెబ్యూలా లేరు, ఒక 10-10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్స్లా ఉంది. ఆ విజువల్స్ కానీ అవి కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కూడా పాపం చాలా కష్టపడి ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు కూడా స్క్రీన్ పైన కనపడతా ఉంది. కాబట్టి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నాలాంటి యంగ్స్టర్స్కి ఒక్క సినిమా దొరకడం చాలా కష్టం అన్నమాట. సో ఎన్నో ప్లేసెస్ తిరుగుతాము, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక్క ఛాన్స్ కోసం ఎటెటో తిరుగుతుంటారు, వాళ్ళ లైఫ్లో అన్ని పాడు చేసుకుంటారు, ఏదో ట్రాక్లో వెళ్తారు. కానీ నాకు నా నసీబ్ బాగుందేమో, నాకు భాస్కర్ గారు దొరికారు. సో అంతే అండి, ఆ జమానాలో ఉన్నాను నేను, కానీ ఈ జమానాలో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను జమానా హీరోలాగా. అదంతా పాసిబుల్ అయింది మా డైరెక్టర్ గారి గురించే. ఈ ఐడియా సదాశివ అనే ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది. అన్ఫార్చునేట్లీ ఆయన క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఈ ఐడియాని ఆయన ఫ్రెండ్స్ అయిన భాస్కర్ గారు అండ్ శివ గారు అండ్ వలి నా దగ్గర తీసుకొచ్చారండి. ఇట్స్ లైక్ ఐ కెన్ ఓన్లీ సే భాస్కర్ గారు శివ గారు ఫ్రెండ్షిప్ అనే దానికి ట్రూ నిజమైన మనుషులు కనిపిస్తుంటారు నాకు. వన్స్ వాళ్ళు వచ్చి నాకు చెప్పిన తర్వాత ఆన్బోర్డ్ అయిన తర్వాత వాళ్ళు పడిన కష్టాలు అంతే అంతే కాదు. జనరల్గా మనం అంటుంటాం సినిమా కష్టాలు అండ్ ప్రాణం పెట్టేసి పనిచేసాం అంటుంటారు కదా. నేను ఈ సినిమాలో ఆ కష్టాలు ఏంటో దగ్గర నుంచి చూసాను అండ్ అటువంటి మనుషుల్ని, ప్రాణం పెట్టేసే మనుషుల్ని దగ్గర నుంచి చూసా. అలా లైఫ్ పెట్టి పనిచేసిన భాస్కర్ గారికి, శివ గారికి అండ్ మా డిఓబి జగన్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ శివ గారు అండ్ తేజస్వి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకున్న స్ట్రెంగ్త్ అంతా ఎంత కాదు. ఇట్స్ లైక్ నా దృష్టిలో ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నా ఇట్స్ రియల్లీ సక్సెస్ఫుల్.